ప్రభుత్వం వేసిన కమిషన్కు ఖచ్చితంగా ఆధారాలతో సహా దానికి జవాబు ఇవ్వబడుతుంది, ప్రజల ముందు పెట్టబడుతుంది. దాంట్లో ఏం ప్రత్యేకత ఏం లేదు. అలాంటి ప్రతి రంగంలో కమిషన్లు వేసి శూలశోధన చేయడం వల్ల ప్రజలకు వీళ్ళు ఏదైతే ప్రాపగండా చేసిండ్రో ఆ ప్రాపగండా నిజమా కాదా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అనేది తేటతెల్లమవుతుంది కదా. చాలా మంచి పరిణామం, మేము చాలా స్వాగతిస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. ఒకటి. రెండవది, అయితే దీంట్లో జరిగిన పరిణామం ఏంటి అని అంటే, వీళ్ళు ప్రభుత్వం రాగానే ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిండ్రో ఆ శ్వేతపత్రంలో జరిగినటువంటి పెద్ద తప్పిదం ఏంది అని అంటే, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు వాళ్ళు ప్రజలకు చెప్పడం అనేది కొద్దిగా మాకు ఆగ్రహాన్ని తెప్పించింది వాస్తవంగా. అయితే అందులో భాగంగా ఈ శ్వేతపత్రంలో 6,71,757 కోట్లు అప్పులు తీసుకొచ్చారని చెప్పడం జరిగింది శ్వేతపత్రంలో విడుదల. 6,71,757 కోట్లు. అయితే ఒరిజినల్గా యాక్చువల్లీ ప్రాంప్ట్గా కాగ్ నివేదిక, ఆర్బీఐ నివేదిక, తర్వాత నీతి ఆయోగ్ నివేదికలు మొత్తం వాటన్నిటిని పరిశీలన చేస్తే వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయంగానే మేము కూడా ఏ విషయాలు అనేది మేము అలర్ట్ ఉంటాం కదా, మేము జవాబుదారీ కదా. అవును. అన్నప్పుడు మేము మొత్తం అన్ని ఆధారాలతో చెక్ చేయగా బడ్జెట్ రుణాలు 3,17,015 కోట్ల రూపాయలు మాత్రమే ఒరిజినల్ అప్పు. ఓకే. రుణాలు, అప్పు అంటే రుణాలు, పెట్టుబడి. అవును. వీళ్ళేమో అప్పు అంటారు. కేసీఆర్ గారు ఇంటి కోసం అప్పు చేసిరా అండి? ఎమ్మెల్యేలు ఇంటి కోసం అప్పు చేసిరా అండి? మంత్రులు ఇంటి కోసం అప్పు చేసిరా అండి? ఎంపీల ఇంటి కోసం అప్పు చేసిరా అండి? కాదు కదా, పెట్టుబడి. అది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా శిథిలమైనటువంటి తెలంగాణను తిరిగి నిర్మించుకునే క్రమంలో ఒక ఇంటి పెద్దగా కేసీఆర్ గారు ఈ అప్పు చేయడం జరిగింది. అది అందరూ సీఎస్ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది, మీరు లెక్కలు మీరు తీసుకోవచ్చు. కమిషన్కు మమ్మల్ని అడిగారు కాబట్టి ఖచ్చితంగా మేము జవాబిస్తాం. అయితే బడ్జెట్ రుణాలేమో ఇది బడ్జెటేతర రుణాలు. అందులో భాగంగా ప్రభుత్వం గ్యారంటీ ఉంటూ 1,27,208 కోట్లు ఒకటి, ఇంకొకటి 95,462 కోట్లు ఒకటి. అంటే మొత్తం ఎంత అయిందండి? 2,22,670 కోట్లు. ఓకే. ఇది పరపతి మీద, అంటే కార్పొరేషన్స్. అవును. ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది, తర్వాత విద్యుత్ శాఖ ఉంది, దెన్ ఇంకోటి సివిల్ సప్లైస్ ఉంది, అంటే పంట కొనుగోళ్ళ కోసం కానీ, తర్వాత బియ్యం కొనుగోళ్ళ కోసం కానీ. అలాగే ఇలాంటి సందర్భంలో అసలు ఉన్నదేమో ఇదైతే వాళ్ళు శ్వేతపత్రంలో 6,71,00,000 కోటి పైచులకు అప్పు చేసిరని చెప్పడం అనేది సమంజసం ముచ్చట కాదు. ఓకే. ఒకటి. రెండవది, అయితే లేని అప్పును ఉన్నట్లుగా చూపెట్టడం తప్ప కాదా? అందుకోసం ఏమంటున్నామంటే ఈ పరిశోధన చేయడం అనేది చాలా మంచి జరిగింది. కేసీఆర్ గారి పనితనం ఏంది, కేసీఆర్ గారి పరిపాలన ఏంది, సుపరిపాలన చేసిండా లేదు ఇంకొక పరిపాలన చేసిండా అనేది బట్టబయలైతే. ఇక రెండవది, కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డగా తానకు తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షకు సమర్పితమై మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో 2 దఫాలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పునర్నిర్మాణమే దాని ముఖ్య ఉద్దేశం కాబట్టి పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రజలకు కూడు, గూడు, గుడ్డ, ఈ 3 పాయింట్లు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ ఉన్నది దీంట్లో. కూడు, గూడు, గుడ్డ. కూడు ఏడికెళ్ళి వస్తుందండి? వ్యవసాయ రంగంకి వెళ్ళి వస్తుంది. అవును. గూడు ఏడికెళ్ళి వస్తుందండి? గూడు ఏడికెళ్ళి వస్తుంది అంటే ఉత్పత్తి వస్తే ఆ ఉత్పత్తిని అమ్ముకున్న తర్వాత, అంటే ప్రకృతి పరంగా ఏర్పాటు చేసుకునే ఇల్లు కట్టుకునేది గూడు, అంటే ఇల్లు కట్టుకునేది ఏ విధంగా వస్తుంది అనేది పెద్దలకు అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. మరి గుడ్డ ఏడికెళ్ళి వస్తుంది? వాడు పని చేయాలి, వాడు బట్ట కొనుక్కోవాలి, తిండి కొనుక్కోవాలి. సో ఈ విధంగా కూడు, గుడ్డ అనే 3 అంశాలకు అసలు ప్రజలు
పేదరికాన్ని పోగొట్టి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకురావాలని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టే ముందనుకున్నది ఒకటి, కానీ ఆయన జ్ఞానం పెరిగిన తర్వాత ఆయన వర్చస్సు పెరిగింది, ఆయన ఆలోచన విధానం పెరిగింది కేసీఆర్ గారిది. ఎందుకు? బ్లూ ప్రింట్ ఆయన దగ్గర ఉంది, నిర్మాత ఆయన, మొదటి అవకాశం ముఖ్యమంత్రి ఆయనకు వచ్చింది కదా. ఇదైతే వాస్తవంగా అవకాశం ఆయనకు వచ్చింది. అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన సరైన విధి విధానాన్ని, ఆయన బ్లూ ప్రింట్ను మరి తయారు చేసి ఈరోజు సాగునీటి రంగంలో, వ్యవసాయ రంగంలో ఎంత మరి ఎన్ని 1,50,00,000 ఎకరాలకు నీరు అందే ప్రయోగశాలను ఆయన తయారు చేసి పెడితే దానికి వీళ్ళకి పట్టదు. ఒకటి. రెండవది, వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగం, పరిశ్రమలు, తర్వాత ఉత్పత్తి రంగానికి సంబంధించి, నిర్మాణ రంగానికి సంబంధించి అంటే ఉపాధి కల్పన చేయాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఉపాధి కల్పన వస్తుంది. టీఎస్ ఐపాఎస్ తోటి 24,000 పైచిలుకు పరిశ్రమలకు అనుమతిచ్చి మరి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం జరిగింది. దెన్ 35 లక్షలు, దాదాపు 35 లక్షల ప్రైవేటు ఉద్యోగాలను కల్పించడం జరిగిందండి. ఇంతకంటే గొప్పగా ఎవరు చేస్తారండి? కరెక్ట్. అంటే ఇప్పుడు విజయార్య గారు, సరే ఈ డేటా అంటే ఇప్పుడు డేటా అవసరం, ఎందుకంటే కమిషన్ వేసినప్పుడు. కానీ కమిషన్ ముందుకు హాజరవ్వాలంటే ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు? జూలై 30 వరకు సమయం ఏంటి? ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో సార్ ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు, చిన్న పిల్లోడికి కూడా తెలంగాణ ఉద్యమం చిన్న పిల్లోడికి సత్యం ముసలిని కూడా తెలుసు కదా. అవును. అట్లనే కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగా ఉందా? ఓకే, మంచిగా ఉందా? ఆయన మెడికల్లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగలేదు, మరీ కష్టం మీద ప్రజల కోసం అని చెప్పి ఆయన బయటకు వచ్చి మన బస్ యాత్ర చేసి మీకు తెలియదు ఏముంది. ఆరోగ్యం బాగలేదు కాబట్టి అడిగింటే తప్పిస్తే జవాబు చెప్పలేక కాదు.